హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే ప్రజలకి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సీఎంగా రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సుమారు 1,50,000 మందికి తన సీఎం అయిన తర్వాత మొదటిసారిగా జనాలకి ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నారు. 22న ఈ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన న్యూస్ ఏంది, ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఈ నెల 22న అందరికీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆ న్యూస్కి సంబంధించి ఇప్పుడు మనం న్యూస్ చూద్దాం. సో న్యూస్ చూసినట్టయితే చూసుకోండి, నియోజకవర్గానికి 1000 మందికి చొప్పున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఆ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ఇవ్వబోతున్నారు. సుమారు 1,50,000 అంటే ఒక నియోజకవర్గానికి ఒక 1000 మంది అంటే 119 నియోజకవర్గాల కంటే 1,20,000 ప్లస్ మరియు హైదరాబాద్లో 30,000 మంది కలుపుకొని 1,50,000 మందికి ఈ గిఫ్ట్స్ అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం అయితే నేను తీసుకోబోతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్రిస్మస్ కానుకగా ఈ నెల ప్రకటించబోతున్నాడు. సో క్రిస్మస్ కానుక ప్రకటించిన ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో 200 ప్రాంతాల్లో అంటే సుమారు 500 మంది కంటే ఇక్కడ దాదాపు ఒక 20,000 మందికి ఇక్కడ ఇవ్వబోతారు. అదేవిధంగా ఒక నియోజకవర్గంలో ఒక 1000 మందికి అంటే సుమారు 120,000 అంటే దాదాపు 1,50,000 మందికి ఈ గిఫ్ట్లు అందజేయబోతున్నట్టు తెలియజేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి ప్రతి ఫెస్టివల్కి వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్స్ అయితే అందించబోతాను అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జనాల్లోకి వచ్చేసి వాళ్ళతో షేర్ చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి అయితే ఈ నెల 22న ఎల్బీ స్టేడియం జరిగే సభలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. నెక్స్ట్ ప్రణాళిక కూడా ఈ యొక్క సభ నుంచి తెలియజేసే అవకాశం ఉంది. ఇది మొత్తానికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలకి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.